డియర్ స్టూడెంట్స్, మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చన్ చాప్టర్ నెంబర్ 9 నుంచి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా విని అందరూ 8కి 8 మార్క్స్ సంపాదించండి. ఓకే, 7th సమ్ ఇట్లా ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ fixed at the top of a 20-meter high building are 45 degree and 60 degree respectively. Then find the height of the tower అని ఇచ్చాడు. అంటే ఒక 20 మీటర్ హైట్ ఉన్న బిల్డింగ్ పైన ఒక టవర్ అమర్చబడింది. ఆ టవర్ హైట్ కనుక్కోవాలి మనం. దాన్ని ఒక అబ్జర్వర్ సమ్ డిస్టెన్స్ దూరంలోంచి దాని ఫుట్ ఆఫ్ ద టవర్ని, టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేస్తుంటే ఫుట్ ఆఫ్ ద టవర్ ఏమో 45 డిగ్రీస్లోను, టాప్ ఆఫ్ ద టవర్ ఏమో 60 డిగ్రీస్లో కనిపిస్తుందని వివరణ ఇవ్వటం జరిగింది. దీనికి మనం ఒక డయాగ్రామ్ గీసుకోవాల్సి ఉంటుంది. ఆ డయాగ్రామ్ ఇలా గీయవలసి వస్తుంది. ఓ అనేది అబ్జర్వర్ ఏం చేస్తున్నాడంటే బిల్డింగ్ పైన ఉన్న ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే పాయింట్ బిని ఓ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటే 45 డిగ్రీలోను, టాప్ ఆఫ్ ద టవర్ సి ఓ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటే 60 డిగ్రీస్లోను ఇలా కనిపిస్తుంది. ఈ రకంగా మనం ఈ బిల్డింగ్ హైట్ని ఎల్లో షేడ్ చేయబడింది 20 మీటర్ హైట్గా ఏబీగా తీసుకున్నాం. 20 మీటర్ హైట్ అది. ఆ బిల్డింగ్ పైన టవర్ హైట్ బీసీ, దాని హైట్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాం. ఈ రకంగా మనం ఒక డయాగ్రామ్ని గీసుకోవాలి. ఈ ట్రిగ్నోమెట్రిక్లో ఈ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో మనం సాల్వ్ చేయవలసిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లే ఫామ్ అవుతాయి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏమి, ఆపోజిట్ సైడ్ ఏముంది, అడ్జసెంట్ సైడ్ ఏముంది, హైపాటెన్యూస్ ఇచ్చారా, మనం పటంని జాగ్రత్తగా కనుక గీయగలిగితే 8కి 8 సంపాదించవచ్చు. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నామో వెంటనే నువ్వు అనుకున్న ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నువ్వు ఏ పాయింట్ని ఏమనుకుంటున్నావు ఒకసారి వివరించవలసి ఉంటుంది. దానికి గాను ఫ్రమ్ ద ఫిగర్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆర్ యాంగిల్ ఏఓబి 45 డిగ్రీ అండ్ యాంగిల్ ఏఓసి 60 డిగ్రీ అని రెండు రాసుకుంటున్నాం. అండ్ ఫైండ్ అవుట్ చేయవలసింది లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ బీసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్గా తీసుకుంటున్నాం. ఈ రకంగా ఆ పాయింట్లు మనం 3 పాయింట్లని నోట్ చేయగలిగితే వెంటనే దీనికి అసలైన సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం. ఆ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి రెండు, ఓఏబి ఒకటి, ఓఏసి ఒకటి. ఫస్ట్ ట్రయాంగిల్ ఓఏబిని కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఇచ్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 45 డిగ్రీ హియర్. ఈ 45 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ లెంత్ ఇవ్వబడింది, అదే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ 20 మీటర్. adjacent side ఇవ్వలేదు. We know that the ratio of opposite side to adjacent side is tan theta. In our problem, theta is 45 degrees, so we write tan 45 degrees is equal to AB by OA. We know that tan 45 value 1 కాబట్టి 1 equals to AB length 20 కాబట్టి 20 by OA. On cross multiplication, we get OA is equal to 20 meter. అంటే distance between the observer to the building 20 మీటర్గా వచ్చింది. దాన్ని అలా ఉంచుకుని నెక్స్ట్ we also consider another triangle OAC, which is a right angle triangle, 60 degree angle of elevation, 60 degree opposite side ఏమో AC, adjacent side ఏమో OA. ఈ రెండిట్ల రేషియో కూడా ఆపోజిట్ సైడ్ టు adjacent side is tan theta. Here theta is 60 degree, so we write tan 60 is equal to AC by OA. AC is nothing but AB plus BC. Instead of AC, I write AB plus BC. And tan 60 value root 3. Root 3 is equal to AB plus BC by OA 20 already we have. So cross multiplication చేస్తే 20 root 3 is equal to 20 plus Hగా వస్తుంది. అండ్ H is equal to 20 root 3 minus 20గా వస్తుంది. ఈ రెండిట్లో 20ని కామన్ తీస్తే మనకి 20 ఆఫ్ root 3 minus 1. ఇంతవరకు ఎనఫ్ ఈ ఆన్సర్ని ఇలా చేయొచ్చు. ఇంకా మనం ఫర్దర్గా చేయాలంటే ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయాలంటే H ఈక్వల్ టు 20 ఆఫ్ root 3 value no 1.732 minus 1. 1.732 minus 1 చేస్తే 0.732. 20 into 0.732 we get 14.64 meters. Hence the height of the tower is 14.64 meter గా మనం డ్రా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.